మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖలో ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న మేమంతా సీతం రోడ్ షోకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జగనన్న కోసం, జగనన్న ఫేవరు, జగనన్న అంటే ఇష్టం. ఎంతో కుటుంబాలన్నీ బాగుపడుతున్నాయమ్మా. ఎన్నో కుటుంబాలు, పేద కుటుంబాలు కూడా ఈ రోజు ఎంతో బాగుపడతారు. స్కూళ్ళు పిల్లలు ఎన్నో పథకాలు పెట్టాడు. అందువల్ల మరి జగనన్న అంటే అంత నేను మంచి చేశానంటే నాకు ఓటేయండి అని జగన్ గారు అడుగుతున్నారు. పథకాలు గెలుస్తాయి, పథకాలే గెలిపిస్తాయి. ఏం పథకాలు బాగా నచ్చాయి? బాగా నచ్చాయి. కుటుంబం ఎలాంటి కుటుంబాలన్నా బాగా బతుకుతున్నారు. మీ ఇంట్లో ఏ పథకాలు అనుకుంటున్నారమ్మా? మా ఇంట్లో అన్ని రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, అమ్మఒడి లేదు పిల్ల, రెండు వస్తున్నాయి, కాపు నేస్తం వస్తుంది. జగనన్న వాళ్ళే పుట్టింటి వాళ్ళుగా తెలుసు. పుట్టింటి వాళ్ళు కూడా పెట్టాలి అలాగా. అలా చూడరు అస్సలు. జగనన్న వాళ్ళు ఎన్నో కుటుంబాలు, పేద కుటుంబాలు, ఎలాంటి కుటుంబాల పిల్లలు చదువులు ఇంగ్లీష్ మీడియం ఎంతో బాగా. మేము పుట్టి పెరిగాను, ఇలాంటి పథకాలు అంటే మాకు తెలియదు. జగనన్న వచ్చాకే మాకు తెలుసు. నాకు 55. 55 ఏళ్ళలో మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడాల. మళ్ళీ జగనన్న వస్తాడు. 170 జగనన్నే. 170కి 170 జగనన్నే గెలుస్తాడమ్మా, గ్యారంటీగా. మాకు ఒక్కటి అన్ని పథకాలు చేయూత ఇచ్చారు, పెన్షన్ వస్తుంది. మా వారు చనిపోయారు, నాకు ఇద్దరు పాపల పిల్లలకి అమ్మఒడి వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జగన్ బాబే మాకు రావాలి. మాకు ఒక్కటి టిట్కో ఇల్లే పెండింగ్ లో ఉంచారు. పట్టా ఇచ్చారు కానీ పెండింగ్ లో ఉంది. అదొక్కటే కానీ ఇంకేమీ ఆయనలో లోటట్లేదు. ఆయన చేసే పథకాలు ప్రతి మానవులకి సంక్షేమ ఫలాలుగా అందాయి అనమాట. ఇంటికో పండిస్తే ఈశ్వరుడికో దండ. అలాంటిదైనా ఇంతవరకు మేము ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ కేకే రాజు గారు ఎలా ఉంటుంది? కేకే రాజు గారు మంచి అతనే, ఆయనే వస్తారు. ఆయన మాకు చాలా మటుకు చేశారు, చేయలేదన్నారు లేదు. రోడ్లు వేయించారు, అన్ని విధాల కాలువలు అన్ని మంచి బాగా చేశారు. ఆయనే వస్తారు తప్పనిసరిగా. డెవలప్మెంట్ కనిపించింది. రాజుగారు మంచి పనులు చేశారు. ఆయన చేసిన పనులు 1, 2 కాదు, వందలాది పనులు చేశారు. ఆయనే మాకు కావాలి. మేము కూడా ఎప్పుడు జగన్ బాబు వైపే ఉంటాము. మా ప్రాణం పోయినా జగన్ బాబే మాకు కావాలి. జగనన్నే గుండెల్లో పెట్టుకుంటాం. 35 వరకు జగనన్నే. మా అన్న పుట్టింటి వాళ్ళకంటే జగనన్నే. జగనన్న వాళ్ళు ఎన్నో. జగనన్న అంటే నాతో మీరు మాట్లాడుతున్న కొద్ది సమయంలో పుట్టింటి వాళ్ళ కన్నా అనే పదం ఎక్కువ వాడుతున్నారు. ఎందుకు అంత కష్టాలు ఏమి కాదు. ఈ రోజు ఎంతో మంది పేదవాళ్ళు బతుకుతున్నారంటే జగనన్న వల్ల. రైతులు ఎంతో బాగుపడ్డారు ఈ పథకాల వల్ల. పంటలు బాగా పండుతున్నాయి. కేకే రాజు గారు పర్వాలేదు. కేకే రాజు గారికి వెళ్ళి చెప్తారు, బాగానే చేస్తున్నారు. కేకే రాజుకే మేము గెలిపించుకుంటామమ్మా, తప్పనిసరిగా మేము కేకే రాజు గారికే గెలిపించుకుంటాం. ఇక్కడ మహిళల అభిమానం చూస్తున్నారు. వాళ్ళ మాటల్లో ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన నుంచి నమ్మిపోయాము. వీళ్ళైతే మాట్లాడుతున్న కాసేపట్లోనే పుట్టింటి వాళ్ళు కూడా అంత బాగా చూడరేమో. ఆ రకంగా పథకాల ద్వారా మేము సంతోషంగా ఉన్నాము అని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. కేవలం అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చామంటున్నారు ఈ ఆడపడుచులంతా.